ఎవరే ఓయమ్మ నీకు. భారత్ మాతాకి జై శ్రీరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంపత్ కుమార్ ఆచార్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లల ఉత్సాహం చూస్తే అక్కడ చూడండి, భారత్ మాతాకి జై అనే నినాదాలు. ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ అయినా తన దేశాన్ని కీర్తించుకోవడం అంటే తనను తను కీర్తించుకోవడం అనే ఒక స్ఫూర్తివంతమైనటువంటి గీతాన్ని అందించినటువంటి ఆచార్యులకు ఒక్క 2 నిమిషాల్లో గౌరవ హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా సవినయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. దయచేసి బయట ఉన్నటువంటి పెద్దలు, వాలంటీర్స్ ఎవరు కూడా అక్కడ బయట వాళ్ళను అక్కడ నిలబడనీయకండి. దయచేసి అందరినీ లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అలాంటి మార్గదర్శనం చేయాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఒక 2 నిమిషాల్లో మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు దయచేసి ఎవరు బయట టెంట్ బయట నిలబడొద్దు, అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా వినయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా మరొక్కసారి వాలంటీర్స్ అందరూ కూడా వింటున్నారని అనుకుంటున్నాను. వాలంటీర్స్ అందరూ కూడా దయచేసి గ్రౌండ్ లో ఎవరు కనబడొద్దు, పిల్లలు ఎవరు గ్రౌండ్ లో లేరు. దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా ఒక్కసారి, మన వాలంటీర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు బయట ఉన్నా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఉర్దూ మీడియం పాఠశాల నుండి వచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ఉర్దూ మీడియం నుండి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులందరూ కూడా వేదిక లోపలికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఎవరు బయట ఉండొద్దండి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ వాళ్ళకి మార్గదర్శనం చేయండి, వేదిక వైపు పంపించేటువంటి మార్గదర్శనం చేయండి. దయచేసి పోలీస్ సిబ్బందికి మనవి, సైకిళ్ల దగ్గర ఎవరు ఉండకుండా చూసి మిగతా వాళ్ళందరినీ వేదిక వద్దకు పంపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నామండి. వేదిక దగ్గరికి సైకిళ్ల దగ్గర ఎవరు బయట వారిని ఎవరిని ఉంచకండి. దయచేసి వేదిక వద్దకు వాళ్ళని పంపించాల్సిందిగా, మాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, అక్కడ ఉర్దూ మీడియం పాఠశాల సార్ వస్తారా లోపలికి? టీచర్స్ ఎవరైనా వచ్చారా వాళ్ళ వెంబడి? చాలాసేపు నుండి బయటే ఉన్నారు, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంటది. చాలాసేపు విద్యార్థులు అక్కడ నిలబడడం కూడా ఇబ్బందికరమైనటువంటి అంశం, కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు. విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా బయట ఉండొద్దమ్మా, మిగతా వారు ఎవరు బయట ఉండొద్దు. దయచేసి 2 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. గౌరవ మంత్రివర్యులు వచ్చారు. 2 నిమిషాల్లో మన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. దయచేసి బయట ఎవరు ఉండొద్దు, ఆ గేట్ దగ్గర కూడా ఎవరు ఉండొద్దు. హెడ్ మాస్టర్ గారు, టీచర్స్ అందరూ దయచేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారో ఒకసారి చూసుకోండి. పోలీస్ సిబ్బంది సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఒకే స్కూల్ విద్యార్థులందరూ ఒకే దగ్గర కూర్చోవాలి. ఎవరైతే సైకిళ్ల దగ్గర వాలంటీర్స్ ని మనం బాధ్యత అప్పగించామో వారు మాత్రమే అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి సైకిళ్ల దగ్గర ఎవరికైతే బాధ్యత అప్పగించామో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండండి. మిగతా వాళ్ళు
వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, విద్యార్థులు ఎవ్వరూ కూడా గ్రౌండ్ లో ఇంతకుముందే చెప్పాను, ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి క్రమశిక్షణ మన పాఠశాలలో మన టీచర్ల ముంగట చూపించడం కాదు, ఇవాళ సమాజానికి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మన పాఠశాలలో మనం ఎంత క్రమశిక్షణ ఉంటామో మనకే తెలుసు, కానీ మీరు ఎంత క్రమశిక్షణాయుతంగా ఉంటున్నారో ఇవాళ సమాజం చూస్తున్నది మిమ్మల్ని. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లందరూ కూడా విద్యార్థులకు సరైనటువంటి మార్గదర్శనం చేసి బయట ఉండకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, విద్యార్థులందరూ అక్కడ ఎవరు ఉండవద్దు నాన్న, ఇమ్మీడియట్ అందరు లోపలికి వచ్చేసేయండి. 2 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. విద్యార్థులు ఎవ్వరూ అక్కడ ఉండొద్దు. మీకు ఇచ్చేటువంటి స్నాక్స్ లో వాటర్ బాటిల్ ఉంది, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బయటకు విద్యార్థులు ఎవ్వరు కూడా మీ చైర్లను దాటి బయటకు రావద్దు. వాలంటీర్స్ ఒక్కసారి దయచేసి సహకరించండి. గౌరవ మంత్రివర్యులు వచ్చేస్తున్నారు. తొందరగా విద్యార్థులందరూ మీ సీట్లలో కూర్చోండి. ఎవరు బయట కనబడొద్దు. పుర ప్రముఖులు, తల్లిదండ్రులు కూడా అందరూ విద్యార్థులతో కూర్చోగలిసిందిగా మనవి చేస్తూ, దయచేసి టెంట్ బయట ఎవరు మనకు కనబడొద్దు. టెంట్ బయట ఎవరు మనకు కనబడద్దు. అందరూ ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఏదైనా తెగించి కొట్టాలనే ఆలోచన కల్పించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. అభినవ శివాజీ, నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ఏదైనా తెగించి కొట్టాలనే ఆలోచన కల్పించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. కంచి కొట్టిండు దద్దరిల్లింది, చార్మినారు కాషాయం జెండ పట్టింది, పోటెక్కింది పొలి కేక పట్టింది, పాత బస్తీ హిందుత్వం పాట పట్టింది. మాటలు పని చేయండి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీయుతులు బండి సంజయ్ కుమార్ గారికి సహృదయ స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, మనం చాలా ఒక శక్తివంతమైనటువంటి సైన్యం, రేపటి భావి భారత తరం మనం. వర్షం పడని, పిడుగులు పడని, ఉరుములు ఉరుమని మనం కూర్చున్న చోటు నుండి ఎవరు లేవం. మన శక్తి ఏందో మనం రేపటి తరంగా మనం ఇవాళ చాటుదాం. ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా మీ స్థానాలలో నుండి నిలబడొద్దు. దయచేసి ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలకు స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో సభాధ్యక్షత వహించాల్సిందిగా శ్రీయుతులు శ్రీరామ్ మొండయ్య గారు, జిల్లా విద్యాధికారి కరీంనగర్ గారిని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అభినవ శివాజీ, చైతన్య కేతనం శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులు శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్, జిల్లా పాలనాధికారి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే నిత్యం ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఉపాధ్యాయుల వెంటానికి నిలుస్తున్నటువంటి శ్రీతులు
బొత్స కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ఐఏఎస్ అదనపు పాలనాధికారి లోకల్ బాడీ గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీతులు గంగాడి కృష్ణారెడ్డి గారు అధ్యక్షులు భాజపా కరీంనగర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీ రెడ్డవేన గోపి అధ్యక్షులు భాజపా రాజన్న సిరిసిల్ల గారిని స్వాగతం సుస్వాగతం. శ్రీ వై సునీల్ రావు గారు మాజీ మేయర్ కరీంనగర్ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ డి శంకర్ మాజీ మేయర్ కరీంనగర్ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. శ్రీ గుగ్గిల్ల రమేష్ గారు మాజీ డిప్యూటీ మేయర్ కరీంనగర్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బొడిగె శోభ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ దయచేసి పెద్దలందరూ విఘ్నులే, వేదికపైకి ఆహ్వానించిన వారు మనకు వేదిక పైన ఉన్నారు. ఆహ్వానించని వారికి ఆత్మీయ ఆసనాలు మేము అందిస్తున్నాం దయచేసి వేదిక ముందు. కాబట్టి ఆత్మీయంగా అందరినీ వేదికపైకి ఆహ్వానించుకోవాలని ఉన్నా కూడా వేదిక దృష్ట్యా ఆహ్వానించిన వారు మాత్రమే మన వేదిక పైన ఉన్నారు కూడా. అలాంటి సుశిక్షితులైనటువంటి సైన్యం కాబట్టి దయచేసి ఇది ఎలాంటి రాజకీయమైనటువంటి సమావేశం కాదు. రేపటి తరం కోసం, రేపటి భావి భారత నిర్మాణం కోసం మనం చేపడుతున్నటువంటి ఒక గొప్ప ఉద్యమం కాబట్టి అలాంటి ఉద్యమాలలో పాలు పంచుకునేటువంటి వాళ్ళే, రేపటి తరం గురించి ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కాబట్టి దయచేసి వేదికపైకి ఆహ్వానించిన వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చిన్న పదవి వస్తేనే బంధుత్వాలను దూరం చేసుకునే నేటి లోకం పోకడలో స్నేహం కోసం, తను నమ్మిన ధర్మం కోసం పదవి హోదాలు కాదు స్నేహ ధర్మమే గొప్పదని నమ్మిన అసలు సిసలు మానవీయ మహోన్నత శిఖరం, ఎంత ఎత్తుకెదిగినా మూలాలను మరువని మూర్తిమత్వం, ఉన్నత శిఖరాలను అధిరోహించిన నేలను మరువని మనిస్తనం, స్నేహానికి చిరునామాగా నిలిచే నిలువెత్తు విగ్రహం మన బండి సంజయ్ కుమార్ అన్న గారు. ఇవాళటి రేపటి తరం కోసం ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల కోసం ఆలోచిస్తారు, తాను పిల్లల కోసం, రేపటి తరం కోసం ఆలోచించే నిజమైన నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి మరొక్కసారి వేదిక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉంది. ఇప్పుడు అతిథులందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం అంటే ఒకప్పుడు వెనకబడిన దేశం, అభివృద్ధి చెందని లేదా చెందుతున్న దేశంగా పుస్తకాలలో రాసుకున్నటువంటి స్థితి నుండి ఇవాళ భారతదేశం అంటే ప్రపంచ పెద్దన్నగా నిలబడి, ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఒక సింహంలా నిలబడి ప్రపంచ దేశాల ముందు భారతదేశం గర్వంగా తల ఎత్తుకునే విధంగా ఈ భారతదేశాన్ని మార్గదర్శనం చేస్తున్నటువంటి అభినవ నరేంద్రుడు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శ్రీయుత బండి సంజయ్ కుమార్ గారు వారి జన్మదినం సందర్భంగా ఈ దేశానికి తన సర్వస్వాన్ని దారబోసిన మోడీ గారికి నేను ఏమి ఇవ్వాలి జన్మదినం సందర్భంగానే ఆలోచించి మోడీ గిఫ్ట్ పేరుతో నా విద్యార్థులకు, రేపటి తరానికి బడికి పోలేను, నాకు ఎలాంటి వసతులు లేవు, నాకు ఇబ్బంది ఉంది అని బాధతో పాఠశాలను బంద్ చేస్తున్నాము అని చెప్పేసినటువంటి ఎన్నో సంఘటనలు వారు చూసి చెలించి, నా రేపటి తరానికి నేను సైకిల్ అందివ్వాలి, వారి సవారినై నేను నిలబడాలి, నేను ఒక సైకిల్ గా వాళ్ళు నా మీద ఎక్కి, నా భుజాల మీద ఎక్కి రేపటి భారత దర్శనం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారి జన్మదినం సందర్భంగా మోడీ గిఫ్ట్ రూపంలో మనకు సైకిళ్లను ప్రదానం చేస్తూ ఉన్నారు. 20,000 సైకిల్ అండి, ఒక్క సైకిల్ కాదు, 2 సైకిల్ కాదు, 20,000 సైకిల్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిల్ అంటే ఎంత లేదన్నా 12 కోట్ల రూపాయలు. నేను నిన్ననే అనుకున్నాను, అన్నా ఇదేదో ఏదన్నా ఒక ఊరికి
12 కోట్ల రూపాయలతోటి 12 కోట్ల రూపాయలతోటి 12 ఊర్లను గాని 12 మిగతా పనులను గాని లేదా 12 మీ కార్యకర్తలకు గాని ఇచ్చినట్టయితే చాలా బాగుంటుండే కదా అన్న అంటే, నాకు ఓట్లు సీట్లు కాదు, రేపటి భావి భారత తరం నాకు కావాలి, నా పిల్లల కళ్ళల్లో నేను ఆనందం చూడాలి, నేను వీటి కోసం ఏది ఆశిస్తలేను, నేను పిల్లల కోసమే ఏమైనా చేస్తాను అని చెప్పేసి ఆ మాట నిన్న రాత్రి నిష్కర్షగా ఆ మాట చెప్పడం జరిగింది. అది బండి సంజయ్ కుమార్ గారి వ్యక్తిత్వం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ కుమార్ గారిని మీరు ఎక్కడైనా గమనించండి, పెద్దవాళ్ళందరూ సంజయ్ అన్న అంటేనే సెల్ఫీ దిగుదామని పరిగెత్తుకొని వస్తారు. కానీ ఆయనకు ఎక్కడో దూరంగా పిల్లలు కనబడితే తాను పిల్లల్లో పిల్లవాడైపోయి పిల్లల దగ్గరికి పరిగెత్తుకునేటువంటి ఒక గొప్ప పసి హృదయం, పిల్లల మనస్తత్వాన్ని దగ్గర ఉండేటువంటి గొప్ప మాలిన్యం లేనటువంటి హృదయం బండి సంజయ్ కుమార్ గారు. ఇవాళ పిల్లల కోసం ఆలోచించిండంటేనే పిల్లలే తన సర్వస్వంగా. ఎక్కడ పిల్లలు కనబడ్డా చూడండి నాన్న, మీరు ఏ సమయంలో చూడండి, ఏ సందర్భంలో చూడండి, పెద్దవాళ్ళు ప్రముఖులు చాలా మంది ప్రోటోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నప్పటికీ పిల్లవాళ్ళు కనబడితే పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్లి పరిగెత్తుకొని వాళ్ళతో కాసేపు ముచ్చటించి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతో ఫోటో దిగి, ఇంత పిల్లల మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? నిజంగా ఒక కల్మషం లేని పిల్లల హృదయం వంటి హృదయం ఉంటే తప్ప పిల్లలతో పిల్లల్లాగా మమేకమయ్యేటువంటి మనస్తత్వం మనకు దొరకదు. అటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఇవాళటి ఏ కష్టమైనా ఎంత నష్టమైనా నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా పయనించేటువంటి నిత్య చైతన్య నావికుడు, జన హృదయ నేత, మనసున్న భ్రాత మన బండి సంజయ్ అన్న. దేశభక్తి ఆధ్యాత్మికత కలగలిసిన మూర్తిమత్వం, అందరినీ తన వారిగా పలకరించేటువంటి ప్రేమతత్వం. మీరు గమనించారో లేదో, వాస్తవానికి హోదాలు కాదు, ఇవాళ తన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ మిత్రులకు తెలుసు, నా వాళ్ళు నన్ను కలవడానికి నా వాళ్ళే వస్తున్నారు, దయచేసి ఎవరిని మీరు అభ్యంతర పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా చూడకుండా ఒక కేంద్ర హోంశాఖ సహాయమాత్యులుగా ఎక్కడ కూడా ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా అందరితో పాటు అందరిలో సామాన్యుడిగా ఉంటూ అసామాన్యమైనటువంటి గొప్ప ఆలోచనలు చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. వారికి మరొక్కసారి జిల్లా విద్యాశాఖ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, అలాగే నిత్యం పిల్లల కోసమే ఆలోచన చేస్తూ పిల్లల కోసమే తన కార్యాచరణను నిర్మించుకుంటూ పిల్లల కోసమే తన వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ పిల్లల కోసమే చాలా ప్రధానమైనటువంటి అజెండాగా ఉంది అని చెప్పేసి జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నటువంటి పెద్దలు మన కరీంనగర్ జిల్లా పాలనాధికారి గారు శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ పోలీస్ అధికారి అంటే కనబడనటువంటి 4వ సింహం. అలా నిత్యం ప్రజల సంక్షేమము, ప్రజల రక్షణే బాధ్యతగా భావిస్తూ తాను వచ్చి రావడంతో ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు చేశారు శ్రీయుతులు గౌస్ ఆలం ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. ఇవాళ మార్పులు మీకు కనిపించాయో లేదో కానీ ప్రతి చౌరస్తా దగ్గర వాహన చోదకులకు ఒక నమ్మకం, ఒక భయం ఏర్పడిపోయింది సార్. ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టి మా ఫోటోలు తీస్తారు అని చెప్పేసి రావడంతో తన ముద్రను కరీంనగర్ మీద వేసి ప్రజలకు రక్షణ కోసం నిరంతరం ఆలోచిస్తున్నటువంటి శ్రీధర్ గౌస్ ఆలం గారికి సాదరంగా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, అలాగే మున్సిపల్ కమిషనర్ గా మొన్నటి వరకు ఏసీ లోకల్ బాడీగా ఉన్నటువంటి పెద్దలు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన హై థింకింగ్ ఆలోచనతోటి జిల్లాను ఉన్నతమైనటువంటి వైపు నడిపించినటువంటి పెద్దలు, ఇవాళ కరీంనగర్ పట్టణాన్ని చాలా అద్భుతమైనటువంటి కొద్ది రోజుల లోపలనే వారి విజన్తో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపంగా చూపించబోతున్నటువంటి పెద్దలు శ్రీ పబుల్ దేశాయ్ ఐఏఎస్ గారికి సాదరంగా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే కరీంనగర్ ఆర్డీఓ
శ్రీతులు మహేశ్వర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టుకుందాం. మధు, జ్యోతి ప్రజ్వలన. ముఖ్య అతిథి, గౌరవ అతిథులు, ఆత్మీయ అతిథులు అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సభాధ్యక్షులు జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య గారు, చిన్న మీరందరూ కూర్చోవాలి నాన్న. సంజయ్ అన్న మీ అందరితోటి మాట్లాడతాడు, మీ అందరి దగ్గరికి వస్తాడు. థ్యాంక్ యూ సార్. అతిథులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం అందరం లేచి ఒక్కసారి సామూహికంగా జనగణమన గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే మాతరం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రువదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరూ మళ్ళీ మన ఎవరి స్థానాలలో వాళ్ళు కూర్చుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీతులు శ్రీరామ్ మొండయ్య గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారు వారి అధ్యక్షోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానం. చిన్న మార్పు, మన అతిథులను పూల బొకేలతో సత్కరించాల్సిందిగా మధు. చిన్న మిరటల్. మన గౌరవ ముఖ్య అతిథి శ్రీతులు బండి సంజయ్ కుమార్ గారికి చిన్నారి పూల మొక్కను బహుకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండమ్మా. బండి సంజయ్ కుమార్ గారికి అలాగే మన గౌరవ అతిథులు శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ జిల్లా పాలనాధికారి గారు కరీంనగర్ గారికి పూల మొక్కను అందించాల్సిందిగా ఆహ్వానం. నానా అటుండు. శ్రీతులు మల్కా కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారికి పూల మొక్కను అందించాల్సిందిగా. శ్రీతులు
గౌస్ ఆలం ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారికి పూల మొక్కను అందించాల్సిందిగా చిన్నారులను కోరుచున్నాను. రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిన్నారులు. అలాగే శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ఐఏఎస్ అదనపు పాలనాధికారి లోకల్ బాడీ గారికి పూల మొక్కను అందించాల్సిందిగా. థ్యాంక్ యూ చిన్నారులు, థ్యాంక్ యూ మేడం. శ్రీతులు ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి పూల మొక్కను అందించాల్సిందిగా. థ్యాంక్ యూ సార్. మా చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సభాధ్యక్షులు మన జిల్లా విద్యాధికారి శ్రీతులు శ్రీరామ్ మొండయ్య గారు వారు ఆహ్వాన ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు. పదవ తరగతి విద్యార్థులు పంపిణీ వేదికపై ఆసీనులైనటువంటి మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి, మన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం గారికి, మన యొక్క ఎమ్మెల్సీ మల్కా కొమ్మరయ్య గారికి, తర్వాత మన అడిషనల్ కలెక్టర్ అశ్విని మేడం గారికి, పోలీస్ కమిషనర్ గారికి, తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, తర్వాత వేదికపై ఆసీనులైనటువంటి ఇతర అధికారులు, పెద్దలకు, ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా మిత్రులు, ఇతరుల అందరికి కూడా సాదర స్వాగతం, అందరికి కూడా నమస్కారం. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకుంటున్నారనంటే చాలా మట్టుకు వారు పేదవారు అనేటువంటిది సుస్పష్టం. మ్యాక్సిమంగా పేదవారు అనేటువంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి పేదవారు మరి ముఖ్యంగా వాళ్ళు పాఠశాలకు వాళ్ళ పిల్లలను పంపాలన్నా, పాఠశాల నుంచి తీసుకురావాలన్నా వారి తల్లిదండ్రులు వారి వ్యవసాయ పనులు కావచ్చు, కూలీ పనులు కావచ్చు, లేక వారి ఇతర ఏ పని చేసుకున్నా వాళ్ళే స్వయంగా వారి పిల్లలను పాఠశాలకు పంపి తీసుకొని రావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అది కూడా 10వ తరగతి పిల్లలైనట్లయితే వారికి ప్రత్యేకించి క్లాసులు పెట్టడము, స్పెషల్ క్లాసులు ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ కావచ్చు, లేట్ ఈవినింగ్ కావచ్చు. అలాంటి సందర్భంలో ఒక 2-3 సార్లు ఇంటికి వెళ్లి రావడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి పని అని గ్రహించి వారి ఇబ్బందిని తన ఇబ్బందిగా తీసుకొని మన యొక్క మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి ఆ ఇబ్బందిని తొలగించడానికి ఎన్నో శాయశక్తుల కృషి చేసి మనకు కార్పొరేట్ శక్తులను ఏకీకృతం చేసి వారికి సైకిల్ అందించినట్లయితే, సైకిల్ అనేటువంటిది మనకు ఒక ఎక్సర్సైజు, మన యొక్క సమస్యను తగ్గించేటువంటి ఒక టూలు. కాబట్టి ఒక మల్టీపర్పస్ గా ఉపయోగపడేటువంటి సైకిల్ ని వారు ఎంపిక చేసుకుని ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక 20,000 మంది పిల్లలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని పూనుకొని మరి వాటిని సమకూర్చి అందించేటువంటి ఈ కార్యక్రమము వారి యొక్క విశాల హృదయానికి, భవిష్యత్తు భారత ఎలా ఉండాలో ఆలోచన చేస్తున్నారనేది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా మరొక్కసారి సాదర స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వారు ఇంత గొప్పగా ఆలోచన చేసినందుకు మొదటగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమం కొనసాగించవలసిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
నిజంగా ఒక మంచి చిన్న ఆలోచన గొప్ప బృహత్ కార్యం సాధించే దిశగా వెళ్తుంది అనే ఒక భావన, అలాంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి రావడం మన ప్రభుత్వ పాఠశాలల అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు శ్రీతులు ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ గారు వారి సందేశాన్ని అందించాల్సిందిగా అక్కడే ఉన్నారు. ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 10వ తరగతి స్టూడెంట్స్ అందరికీ సైకిల్ పంపిణీ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినంత గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ శ్రీ బండి సంజయ్ కుమార్ సార్ కి, ఈ కార్యక్రమానికి ఇంకో ముఖ్య అతిథిగా వచ్చినంత డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం కి, పోలీస్ కమిషనర్ సార్ కి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని గారికి, మన కరీంనగర్ మొన్న ఎమ్మెల్సీగా ఇప్పుడే ఎలక్ట్ అయినంట శ్రీ మల్కా కొమరయ్య గారికి, ఈ కార్యక్రమ అధ్యక్షత వహిస్తున్నంత డిఓ గారు, మాజీ మేయర్ సునీల్ రావు గారికి, ఆర్డీఓ గారికి, ఇంకా ముఖ్య పెద్దలు కరీంనగర్ నుంచి వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా అందరు పిల్లలు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమ సందర్భంగా నా శుభాకాంక్షలు అండ్ సార్ కి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఆలోచన ఐ థింక్ 2-3 months సార్ ఒకసారి ప్రామిస్ చేశారు, మనం ప్లాన్ చేస్తాం సార్, మేడము మనం అందరూ ఉన్నప్పుడు సార్ ఒకటి అన్నారు. బట్ ఇంత పెద్ద కార్యక్రమంగా తీసుకుంటారన్నది మనం ఊహించలేదు. అంటే ఒక చిన్న ఒక ఆలోచన ఎంత పెద్దగా కార్యక్రమానికి అవుతుంది అన్నది ఈ రోజు ఈ ప్రోగ్రామే ఒక సాక్షి. అంటే మా పిల్లలు అందరూ చాలా మంది మధ్యమ తరగతుల నుంచి ఉంటారు, పేద కుటుంబాల నుంచినే వస్తారు. బట్ ఎన్నో రకాల వాళ్ళకి సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి. బట్ మా అందరూ స్టూడెంట్స్ ఎస్పెషలీ 10th లో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైన ఘట్టం అది. ఎవరైనా ఒక స్టూడెంట్ లైఫ్ లో 10th అంటే చాలా ముఖ్యం ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన 90% మన కెరియర్ ని డిసైడ్ చేసేదే ఈ 10th అన్నది ఒకటి. అంటే ఇక్కడ మంచిగా మార్కులు వస్తే మంచి కాలేజ్ లో అడ్మిషన్స్ వస్తాయి, మంచిగా మనం చదువుకుంటాం, ఒక మంచి డైరెక్షన్ దొరుకుతుంది. సో ఆ దిశగా మన పిల్లలు ఇబ్బంది కావచ్చు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉంటే కూడా వాళ్ళు వెళ్లి రావాలి. వాళ్ళ టైం కూడా ముఖ్యంగా, ఎందుకంటే మనము ఏమైనా నడుస్తూ వెళ్తే బస్ కి వెయిట్ చేస్తే చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. సో ఆ టైం వేస్ట్ అయితే మనం చదువుకు కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతాం. బట్ ఈ సార్ చాలా మంచి ఒకటి ఆలోచన చేసుకున్నారు. మా పిల్లలందరూ మంచిగా సైకిల్ పైన వెళ్ళాలి, తొందరగా రావాలి. అండ్ ఆల్సో మా పేరెంట్స్ కి కూడా ఆర్థిక ఒకటి భారం కాకుండా వాళ్ళకి కూడా ఒకటి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉండాలి అనుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. మనం ఎంటైర్ అంటే కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 20,000 సైకిల్స్ ఒకేసారి ఇవ్వడం అంటే చాలా ఒక పెద్ద ఒక కార్యక్రమ. సో ఆ భాగంగా ఈ రోజు మనము కరీంనగర్ అర్బన్ మనకి కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న స్కూల్స్ ని అందరూ మనం ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సార్ చేతుల నుంచి చేసుకుంటున్నాం. సో నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ గా మనం కూడా ఏదో ఇది కార్యక్రమానికి భాగస్వామ్యం అయ్యాం. మనం మీ మంచి భవిష్యత్తులో మాకు కూడా ఒక ఏదో చిన్న రోల్ ఉంది అని అనుకుంటే నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఈ కార్యక్రమానికి పిలిచి ఒక మాట్లాడడానికి అవకాశం ఇచ్చినంత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా పిల్లల కోసం చాలా రోల్ ఉంది. మీరు ఏసీఎల్బిగా ఉన్నప్పుడు కూడా పిల్లల కోసం చాలా పెద్ద రోల్ మీరు తీసుకున్నారు మన గౌరవ కలెక్టర్ గారితో కలిసి. మీరు చిన్న రోల్ ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శ్రీమతి అశ్విని తానాజీ వాగడే ఐఏఎస్ గారు అదనపు పాలనాధికారి లోకల్ బాడీ గారిని వారి సందేశాన్ని అందించాల్సింది. ఈరోజు ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి,
గౌరవ్ ఎమ్మెల్సీ మల్కా కొమరియా గారికి, గౌరవ్ కలెక్టర్ మేడం కి, గౌరవ్ సిపి సార్ కి, గౌరవ్ మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, స్టూడెంట్ కి అందరికీ నా నమస్కారాలు. సో ఇప్పుడు ఇది మంచి ఇనిషియేటివ్. This is the first time I am attending one program, which is a very good initiative, sir. So I heartily congratulate all of you. And మన పిల్లల తరఫున మన మినిస్టర్ సార్ కి నేను ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఈ మన ఇనిషియేటివ్ మనం ఇది తీసుకుంటున్న దాని వల్ల మనకి ఇది ఫస్ట్ స్కూల్ కి టైం సేవ్ అవుతుంది, తర్వాత ఇది మనం ఎకనామిక్ సేవింగ్ కూడా పేరెంట్స్ కి అవుతుంది, తర్వాత ఇది ఒక బర్డన్ లాగా చూడకుండా మనం మన పిల్లలు చాలా స్టడీ మీద ఫోకస్ చేయవచ్చు. అండ్ ఇది చాలా అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ విజన్ మన పిల్లలు ఎప్పుడైనా అంటే గుర్తు పెట్టారు సార్. సో ఐ హోప్ మీరు అందరూ మన మినిస్టర్ సార్ కి ధన్యవాదాలు చెప్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. పర్యావరణ పరిరక్షణ కూడా దీనిలో ఒక భాగంగా మనం భావించవచ్చండి. ధన్యవాదాలు మీకు. ఒక్కసారి దయచేసి సైకిళ్ళ దగ్గర వాలంటీర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మీకు కేటాయించినటువంటి స్కూల్స్ అక్కడే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మీ కేటాయించిన స్కూల్స్ పాయింట్స్ దగ్గర సైకిళ్ళ దగ్గర ఉండండి. వారితో పాటు మీ ఒక టీచర్ ఆ సైకిల్స్ దగ్గర మీ స్కూల్ సైకిల్స్ ఎక్కడున్నాయో ఒక టీచర్ వాళ్ళతోటి ఉండాల్సిందిగా మనవి చేస్తూ, దయచేసి అర్జెంట్ గా వెళ్లి అక్కడ మీ సైకిల్స్ ఎన్ని ఉన్నాయో మీ స్కూల్ సంఖ్య ఎంతనో ఒక్కసారి లెక్క పెట్టుకుని అక్కడ ఉండాల్సిందిగా. ఒక్క టీచర్ మాత్రమే, అందరు డిస్టర్బ్ కావద్దు దయచేసి. ఒక్క టీచర్ మాత్రమే. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రాగానే 4వ సింహం నిద్రలేసినట్టుగా తన ముద్రను కరీంనగర్ పట్టణం మీద ప్రయోగిస్తూ ఒక పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచేటువంటి గొప్ప కృషి చేస్తున్నటువంటి ఐపీఎస్ శ్రీతులు గౌష్ ఆలం గారికి వారిని మాట్లాడాల్సిందిగా. ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫోరం శ్రీ బండి సంజయ్ కుమార్ సార్, ఎమ్మెల్సీ కొమరే గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సునీల్ రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న డిగ్నటరీస్ కి అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చిన పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సార్ చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ సార్. ఐ స్టిల్ రిమెంబర్ 3 months బ్యాక్ జరిగిన ఒక బేటీ బచావ్ బేటీ ప్రోగ్రామ్, బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ లో కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేశారు దట్ అప్పుడు కొంతమంది గర్ల్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది సైకిల్. ఆన్ మేడమ్స్ రిక్వెస్ట్ సార్ విద్ ఇన్ సచ్ అ షార్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. చాలా థ్యాంక్స్ సార్. ఆల్మోస్ట్ 20,000 సైకిల్స్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సార్. సైక్లింగ్ పర్సనలీ నాకు చాలా అది ఇట్స్ మై హాబీ సార్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు సైక్లింగ్ యాక్టివిటీ. ఇందాకి మై యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా నేను హాబీగా పెట్టాను ఇది సైక్లింగ్. అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఆస్క్డ్. బట్ వన్ సజెషన్, సైక్లింగ్ ఇది డేంజరస్ కూడా ఉండవచ్చు. నాది కూడా 3-4 times యాక్సిడెంట్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్రాక్చర్ కూడా జరిగింది. సేఫ్ గా డ్రైవ్ చేయాలి. మీకోసం ఇది సైకిల్ డ్రైవ్ చేయాలి కానీ విత్ సేఫ్టీ. అవసరం ఉంటే మీ అందరి కోసం రోడ్ సేఫ్టీ లెసన్స్ కూడా మేము చేస్తాం సార్. అండ్ మన పోలీస్ సిబ్బంది కూడా స్పెషల్ గా బ్రీఫ్ చేస్తాము. ఇంతమంది పిల్లలకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. సో సైకిల్ యూజర్స్ కి, స్టూడెంట్స్ కి ట్రాఫిక్ టైంలో విల్ టేక్ ఎక్స్ట్రా కేర్. సో కీప్ గుడ్ యూజ్ ఆఫ్ దిస్ సైకిల్స్. అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ సార్ కండక్ట్ చేశారు, దీనికోసం హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ ఆలోచన చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీతులు మల్కా కొమరయ్య గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తారు. గుడ్ మార్నింగ్. ఈరోజు బండి సంజయ్ అన్న గారు, యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంత పెద్ద ప్రోగ్రాంను, ఈ ఐడియాను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఇది అందరికీ కూడా ఇప్పుడు మా లీడర్స్ అందరికీ, ఎమ్మెల్యేస్, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, బయట మినిస్టర్స్, స్టేట్ సెంట్రల్ లెవెల్లో కూడా
ఈ కార్యక్రమము ఒక పెద్ద మూవ్మెంట్ గా అయి తెలంగాణ, ఏపీ, సౌత్ లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాము ఒక వచ్చే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రోగ్రామ్ గా కావాలని కోరుకుంటూ, నేను కూడా ఒకప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. సంజయ్ అన్న కూడా ఇటువంటి సరస్వతి స్కూల్లో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ మోడీ గారి గవర్నమెంట్ లో అయ్యారు. అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నాకు తెలిసి అందరు గవర్నమెంట్ స్కూల్ని మీలాగా చదువుకున్నారు. మీ అందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. 10th స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ స్కూల్స్, పంచాయతీ స్కూల్స్ కు ఈ సైకిల్స్ ఇవ్వడం అనేది చాలా మంచి ఉద్దేశము. దీన్ని మీరు మంచిగా యూజ్ చేసుకొని మంచిగా చదివి మీరు మళ్ళా పై చదువులు చదువుకుంటూ మీరందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకుంటే ఐఏఎస్, ఐపీఎస్ కానీ గవర్నమెంట్ సర్వీసులో కానీ డిఫెన్స్ సర్వీసులో కానీ ఎక్కడికైనా ఎదగచ్చు. మన ఇండియానే ఇంత గొప్ప దేశం. ఒక టీఎంఏ మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సంజయ్ అన్న కూడా ఒక మామూలు స్కూల్లో చదువుకొని చిన్నగా మినిస్టర్ అయ్యారు. నేను కూడా మన బందంపల్లి, పెద్దపల్లి నుంచి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత ఇక్కడ కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చేసి తర్వాత డిఫరెంట్ బిజినెస్ చేసి స్కూల్స్ లో కూడా ఒక 45,000 స్టూడెంట్స్ మా డిఫరెంట్ స్కూల్స్ లో, కాలేజీలో ఉన్నారు. కాబట్టి వరల్డ్ లో మనకి ఇండియాకే మనమే యూత్ పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీ. కాబట్టి ఓల్డ్ వరల్డ్ మన ఇండియా మీద చూస్తా ఉన్నది. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 11 years లో మన ఇండియాను ప్రపంచంలో ఏ విధంగా మన ఉనికిని గుర్తింపు చేశారు. రీసెంట్ సింధూర్ ఆపరేషన్ తోని వాళ్లకు మన డిఫెన్స్ సర్వీసెస్ స్ట్రెంత్ కూడా చూశారు. కాబట్టి నెక్స్ట్ తరాలకు మీకు భవిష్యత్ బాగా ఉంది. ఇండియాను నంబర్ 1 గా 2047 వికసిత్ భారత్ మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్లాన్ ఫుల్ఫిల్ కావాలంటే మీరందరూ బాగా చదువుకొని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మంచిగా చదువుకుంటే మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా పెద్ద పొజిషన్ కు రావచ్చు. కాబట్టి మీరు మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము, మాకు ఇంగ్లీష్ రాదు అని ఎప్పుడు కూడా తెలియదు. నేను కూడా 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మనందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ తర్వాత మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ఒక విజన్, థింకింగ్, నేను పెద్ద కావాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా మీరు పనులు చేసి కష్టపడి చదివితే, సిన్సియర్గా ఉంటే డెఫినెట్ గా మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం, ఇంత మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మంచి విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు. పిల్లలందరూ కూడా ఎవరు మీ ప్లేసుల నుండి ఎవరు లేవద్దు, గ్రౌండ్ లో అటు ఇటు తిరగొద్దండి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటేనే క్రమశిక్షణ, స్వయం క్రమశిక్షణ, ఇంకెవరో చెప్పేది కాదు, స్వయం క్రమశిక్షణతో ఉండే విద్యార్థులు అని చెప్పేసి ఇన్ని రోజులు మనల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మన జిల్లా పాలనాధికారి గారు మనల్ని ఆ దిశగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వారికి మనం గిఫ్ట్ ఇవ్వాలంటే మనమే స్వయం సైనికుల్లాగా నిలబడాలి, అంతేగాని అటు ఇటు తిరగద్దండి. థ్యాంక్ యూ గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారికి. వారి చేతుల మీదుగా శ్రీతులు బండి సంజయ్ కుమార్ గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేను ఇంతకుముందే చెప్పినట్టు కరీంనగర్ జిల్లా చేసుకున్న అదృష్టమేమో కానీ రేపటి తరం ఇవాళ ఓట్లో సీట్లో లెక్క పెట్టకుండా పిల్లలే మా ప్రాణం. ఒక అమ్మ మనసు ఉంటే తప్ప ఈ ఆలోచన సాధ్యం కాదు. సంజయ్ అన్న కూడా మేడం గారు ఎట్లా చేశారంటే, సార్ ఒకసారి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఆ పిల్లలకు షూ ఉన్నాయి, మా పిల్లలకు షూ ఉండాలి కదా. ఒక తల్లి మనసు అంటే నా పిల్లలకు షూ ఉండి, టై ఉండి, బెల్ట్ ఉంటే నా పిల్లలు ఎంత గర్వంగా పాఠశాలకు వెళ్తారనే ఒక ఆలోచనతో వారు పిల్లలకు షూ ఇప్పించడం. అదే కాకుండా ప్రతినిత్యం పిల్లల కోసం ఏదో ఒక వినూత్న కార్యక్రమం. వారి స్టేటస్లు మీరు చూసినట్టయితే
పిల్లల ప్రోగ్రామ్ స్టేటస్ ఉంటాయి వారికి, వేరే స్టేటస్లు ఉండవు. ఇది నిజంగా పిల్లల మీద ఉన్నటువంటి, ప్రభుత్వ పాఠశాల పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. వారిని పిల్లల్ని ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి గొప్ప కార్యక్రమం నిరూపరేఖ ఇచ్చి ఈరోజు సాధ్యం చేసినందుకు గౌరవనీయులు హోంశాఖ మంత్రి గారు సంజయ్ సార్ గారికి నమస్కారాలు, గౌరవ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, గౌరవ సిపి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మాజీ మేయర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఇతరు గౌరవ ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మన అతిథులు, మన పిల్లలు, వారితో విచ్చేసిన వాళ్ళ తల్లిదండ్రులు, టీచర్స్, హెచ్ఎంస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ మరియు మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమం అసలు జరుగుతుంది అని నేను ఊహించలేకపోయాను. సంజయ్ సార్ మాకు క్రెడిట్ ఇస్తున్నారు, కానీ బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమంలో భాగంగా ఒక 100 సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసే రోజు మనము ఓన్లీ కొంతమంది మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్ కి కొన్ని సైకిల్స్ ఇప్పించగలిగితే బాగుంటది సార్ అని ఒక ఆలోచన మనం షేర్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఎంత తక్కువ సమయంలో ఈ రోజు మన కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ యంత్రంగా ఒక 20,000 సైకిల్స్ అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు అందరికీ కూడా సమానంగా చూస్తూ అందరూ 10th పిల్లలకి సైకిల్స్ ఇప్పిస్తున్నారు అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముండవు. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే సైకిల్స్ అంటే ఎవరు పిల్లలకైనా, ఏ పిల్లలకైనా అది మొదటి అసెట్, మొదటి పర్సనల్ అసెట్. మనందరికీ ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఉంటది, ఒక మూవబుల్ అసెట్ ఉంటది. ఎవరు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మొదటి పర్సనల్ అసెట్ అన్నమాట. నాకు కూడా నా జీవితంలో ఒకే ఒక 2 వీలర్ తెలుసు, అది సైకిల్. సైకిల్ దాటి నాకు ఏం రాదు. సో చిన్నప్పుడు సైకిల్ ఎక్కి స్కూల్ కి పోయేవాళ్ళు. ఈ రోజు మనకి సిటీలో చూస్తే చాలా మంది ఆటోలో వెళ్తున్నారు స్కూల్ కి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పోయి ఎవరు డ్రాప్ చేస్తున్నారు. నానా రకాలు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సందర్భంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ మనం చదివే టైంలో ఇంతకు ముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది, మనము మన స్కూల్స్ కి సైకిల్లో వెళ్లేవాళ్ళు. సో ఎంత అదృష్టవంతుడు మనం ఇప్పుడు భావిస్తున్నాము. ఈ రోజు కూడా మీ అందరికీ మంత్రి గారు సైకిల్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ కూడా స్కూల్స్ కి సైకిల్లో వెళ్తారు. అంటే ఒక మొబిలిటీతో పాటు ప్రత్యేకంగా అమ్మాయిల గురించి మాట్లాడితే చాలా మంది కూడా ఎన్రోల్మెంట్ లో ఇబ్బంది పడతారు, బడికి రారు. బడిలో ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళా అటెండెన్స్ కూడా చాలా వాటికి తక్కువ ఉంటది. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు వాళ్ళకి డ్రాప్ చేయాలి, ఎవరు పికప్ చేయాలి, ఏ ఆటోలో వెళ్ళాలి, టైం కి ఇంటిలో రీచ్ అవ్వాలి అని చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటది. సో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండే సందర్భం ఉంటది. కానీ ఒక అమ్మాయికి ఒక సైకిల్ ఇచ్చి, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణతో రోడ్ లో జాగ్రత్తగా పోవాలి, టైంలో పోవాలి, టైంకి రావాలని మనము ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే ఎంత బాగుంటది. ఈ రోజు సార్ సైకిల్ ఇచ్చిన వల్ల తప్పకుండా మీరు అది అన్ని పాటిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఇప్పుడు డే అంతా మనము బడిలో కూర్చుంటాము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చదవాల్సిన వస్తుంది. సో సైక్లింగ్ చేసి వస్తే అక్కడికి మనకి ఆటోమేటిక్ గా కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఇంకో అంటే చూడ్డానికి సైకిల్ కానీ అసలు ఇది వన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే సైకిల్ తొక్కి వెళ్ళొచ్చు అని ఆ ఆత్మ భరోసా మాకు వస్తుంది. సో మొబిలిటీ ఉంటే సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకి వస్తుంది. సో సైకిల్స్ వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను సార్. సో తల్లిదండ్రులు అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మీకోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈ రోజు గౌరవ మంత్రి గారు కూడా సైకిల్స్ ఇప్పించడం జరుగుతుంది. మీ నుంచి ఒకటే ఒక ఆశ పడుతున్నాము, కరీంనగర్ పేరు
రిజల్ట్ లిస్ట్ లో టాప్ ఉండాలి. మన పిల్లలు ఎక్కడ చూసినా మొదటి స్థానంలో ఉండాలి. ఒక అకాడమిక్స్ కాకుండా కూడా ఇప్పుడు 10th కాబట్టి ఈ సైకిల్ మీకు ఇంటర్ లో ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత జాబ్ టైంలో కూడా మీరు ఎక్కడ చేసినా లోకల్ గా తిరగడానికి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఒక అకాడమిక్స్ కాకుండా మీరు ఎక్కడ పోయినా ఒక మంచి ఉద్యోగం సాధిస్తూ ఒక మంచి మనిషిలాగా నిలబడతారని నేను ఆశిస్తూ మరొకసారి మీ అందరి తరఫున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల తరఫున నేను సార్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మీరు ఈ రోజు సాధ్యం చేసినందుకు ధన్యవాదాలు సార్. నాకు ఎంత మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. మీరు కోరినట్టుగా జిల్లాను అన్ని రంగాల్లో విద్యా రంగంలో ప్రథమ స్థానంలో నిలపడానికి జిల్లా విద్యాశాఖ పక్షాన మీ వేగాన్ని అందుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మేడం సూపర్ పవర్ వేగంతో ముందుకెళ్తూ ఉంటే తప్పకుండా విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ మేడం గారి మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇక నాన్న చాలా మంది లోపల ఉంది, మన హెడ్ మాస్టర్ గారి లోపల, తర్వాత ఉపాధ్యాయుల లోపల, పిల్లల లోపల కూడా సైకిల్ 10వ తరగతి అయిపోయిన తర్వాత బుక్స్ మనం వెనకకి ఇచ్చినట్టు సైకిల్ కూడా వెనకకి ఇచ్చిపోవాలనేమోలే అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. చాలా మంది పిల్లలు కూడా నన్ను అడుగుతున్నారు, సార్ మళ్ళా 10వ తరగతి అయిపోగానే సైకిల్ మీకు ఇచ్చిపోవాలి కదా సార్ అంటున్నారు. సైకిల్ మాకు ఇవ్వడానికి సంజయ్ అన్న కాదు, అక్కడ ఉన్నది సంజయ్ అన్న నాన్న. సైకిల్ మాకు ఇవ్వడం లేదు, సైకిల్ మీయే. ఇక నుంచి ఆ సైకిల్ మీయే, ఆ సైకిల్ ఓనర్ మీరే. కాబట్టి అక్కడ ఉన్నది సంజయ్ అన్న, కాబట్టి ఆ సైకిల్ ఓనర్లు మీరే దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఒక వారం 15 రోజులు, నెల రోజులు తొక్కిన తర్వాత కొద్దిగా రిపేర్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే కొత్త సైకిల్ మంచి స్టాండర్డ్ కంపెనీ, కొత్త సైకిల్ అవి స్టాండర్డ్ కంపెనీ కాబట్టి ఒక నెల రోజులు మనం తొక్కిన తర్వాత కొద్దిగా నట్లు అవి లూజ్ అవుతాయి. ఇటువంటి లూజ్ సైకిల్ వచ్చిందని అనుకోవద్దు. కొద్దిగా రిపేర్ చేసి టైట్ చేసుకుని అది చేసినట్టయితే మీరు ఎన్ని రోజులు దాన్ని ఎప్పటికప్పుడు ఓవరాలింగ్ చేసుకుంటూ వాడుకున్నట్టయితే అన్ని రోజులు ఆ సైకిల్ మీదే, మీ వెంటే ఉంటది. ఇక నుండి ఆ సైకిల్ ఓనర్స్ మీరే. సంజయ్ అన్న మాట్లాడిన తర్వాత అందరూ కూడా మీకు అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఏ స్కూల్ స్టాల్ ఆ స్కూల్ గా ఉంది. మన క్రమశిక్షణ ఇప్పుడు కాదు, ఇక్కడ కూర్చొని 100 మందిలో కూర్చొని కదలకుండా ఉండడం కాదు. సంజయ్ అన్న మాట్లాడి కార్యక్రమం అయ్యి మనం అటు వెళ్లే సమయంలో తప్పకుండా వరుసగా ఎక్కడ కూడా చిందరవందర కనబడకుండా వరుసగా ఎవరి స్కూల్ ప్లేస్ దగ్గర వాళ్ళే నిల్చుందాం. నిల్చున్న తర్వాత సంజయ్ అన్న అందరి దగ్గరకు వస్తాడు. అందరి దగ్గరకు వచ్చిన తర్వాత ముందుకెళ్తాం. ముందుకెళ్లిన తర్వాత ఎవరి సైకిల్ వాళ్ళు పట్టుకొని ఇక్కడ గేట్ దగ్గర దాకా వెళ్తాం. గేట్ దగ్గర బాయ్స్ 2 వరుసలు, గర్ల్స్ 2 వరుసలు తీసుకొని మన సైకిల్ కనీసం సమాజం చూడాలి కదా, మన కొత్త సైకిల్. అప్పుడు మన కొత్త సైకిల్ రాగానే మేమైతే ఆ ఊరంతా తిరిగేట వాళ్ళం కొత్త సైకిల్ దొక్కుంటా. నాకు సైకిల్ వచ్చింది చూడు, నాకు సైకిల్ వచ్చింది చూడని. మనం కూడా అట్లా చూపించడానికి ప్రతిమ మల్టీప్లెక్స్ దాకా వరుసగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా వరుసగా వెళ్తూ మనం అక్కడికి వెళ్ళి నుండి మనం పాఠశాలకు మన సైకిళ్ల మీద వెళ్దాం. దాంతో పోలీస్ సోదరులు కూడా మధ్యలో వేరే వెహికల్స్, 2 వీలర్స్ అవి రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఒక సంజయ్ అన్న అంటే కేవలం ఒక మంత్రిగానో కాదు అన్న, మేము చెప్తున్నాం సంజయ్ సార్ అంటేనే ఎవరు కొత్త పదవిని వస్తుంది. చిన్నపిల్లవానికి మనవని వయసులో ఉన్నా కూడా సంజయ్ అన్ననే. సంజయ్ అన్న అంటే సంజయ్ అన్ననే అంతే. కాబట్టి సంజయ్ అన్న అంటే అన్నకు ఒక బ్రాండ్ అంబాసిడర్. మీరు మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. అక్కడ భారత్ మాతాకి గట్టిగా 2 చేతులు పైకెత్తనాలి. ఢిల్లీలో మోడీ గారికి ఇవ్వాలి కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మాజీ మేయర్ శ్రీ సునీల్ రావు గారు, శ్రీ డి శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు మా అక్క శోభక్క గారు, ఆర్డీఓ గారు, మాజీ డిప్యూటీ మేయర్
గుగిల రమేష్ గారు, డిఓ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గోపి గారు, కృష్ణారెడ్డి గారు, వేదిక ఇతర పెద్దలు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ముందుగా ఇటువంటి స్ఫూర్తి సమాజానికి సేవ చేయాలి, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళని సేవ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ సమస్యలు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాకు స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ కూడా మాకు తృణమో ప్రణమో ఈ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నాం. మాకు స్ఫూర్తి మాకు నరేంద్ర మోడీ గారు, వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పం, వారిచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి ఈ సైకిళ్లు ఇచ్చేటువంటి వితరణ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను, సిపి గారు, గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి, దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు, అదేవిధంగా రాము గారు, చార్లకొండ శ్రీధర్ గారు వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది. కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాలలు అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులు మనం. ఎందుకంటే బీడీలు, ఎంఈడీలు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చినవాడే మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పట్టువాడిని. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి మన పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టినా, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిర్ పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధ పెట్టలేదు. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి, గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్గా పోతాం, క్లాసులు మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అనేది చాలా ఇబ్బంది వస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా
ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి. మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల 1, 1, 1, 2, 2, 3, 3 ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క చదువు సమాజానికి అందించాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా ముందుకుపోయేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం వేదిక ఉన్న పెద్దలే మనకు నిలువెత్తు ఉదాహరణ. ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు ఇలా ఒరిస్సా నుంచి వచ్చి వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ కలెక్టర్ గా వచ్చినంటే నిజంగా ప్రజల యొక్క మనస్తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాను అన్నింటిలో ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారే నేటి ఈ బాలికలు బాలలు అందరూ కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ గారు. వారు చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్న గొప్ప అధికారి గౌరవ కలెక్టర్ గారు. అదేవిధంగా సిపి గారు వాళ్ళ బీహార్ నుంచి వచ్చి అనేక ఒడిదులు ఎదుర్కొని మెకానికల్ ఇంజనీర్ చేసి తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి సమాజానికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి వాళ్ళ సిపిగా మనకు వచ్చారు. వారు కష్టపడి ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ సిపి గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ అధికారి కాబట్టి ఈ దేశం పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారి కాబట్టి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అధికారి కాబట్టి వీళ్ళందరూ మనకు రోల్ మోడల్. అందరూ కూడా మనం అంబేద్కర్ చూడలే, వివేకానందన్ చూడలే, సర్దార్ పటేల్ చూడలే, అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే చూస్తాం మనం. కానీ వీళ్ళందరూ అటల్ బిహారీ వాజ్పేయి గాని, అంబేద్కర్ గాని, గాంధీ మహాత్ముడు గాని వీళ్ళు కూడా పేదరికంలో అనేక ఒడిదులు ఎదుర్కొని వాళ్ళు మనకు స్ఫూర్తి పదార్థాలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా. వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసు. సమాజం చిన్న చూపు చూసినప్పుడు కూడా, అంటరాను చూసినప్పుడు కూడా ఎలాంటి వసతులు లేని పరిస్థితుల్లో, ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో సమాజం చీదరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఇవాళ మనందరికీ స్ఫూర్తి పదార్థంగా ఒక ఆదర్శ మూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని పాలిస్తున్నటువంటి మోడీ గారు మీకున్నారు. ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరిని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు, అందుకే ఇబ్బందులు పడ్డాం. మీ ఇబ్బందులు తీర్చడానికి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా గత ప్రభుత్వాలు వాళ్ళ కేవలం విద్యకు 68,000 lakhs మాత్రమే 68,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్య కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 1,28,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్య కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుందో ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు గాని, సైనిక స్కూల్స్ గాని, నవోదయ పాఠశాలలు గాని, ఏకలవ్య పాఠశాలలు గాని అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యను అభ్యసించడం, స్థానిక భాష ద్వారా విద్యను అందించడం, పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధానం విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో పడ్డ విద్యార్థుల కూడా అంకిత భావంతో పనిచేసిన మంచి ఆలోచన కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు విద్యార్థులందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు. ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి, ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సైకిల్ ఇస్తున్నాం. మీరు కష్టపడి వాళ్ళ 10th, ఇంటర్, డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనందరం కష్టపడి పనిచేయాలి, చదవాలి. మనందరం కూడా మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇతంతో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు మీ అందరూ కూడా. ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్
బ్యాగ్, మంచి బ్యాగ్, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెనుకడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకుని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నారు. ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా, తిండికి లేకున్నా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమతలు లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ, నీకు తిండి పట్టడం కష్టమవుతుంది, నేను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారు తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టి ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి నాకు అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకుని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ల ముస్లిం వచ్చింది, ఆ ముస్లిం వచ్చి ఓటైనాక వచ్చింది, అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు, వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపెట్టాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ల ముస్లిం ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుందని అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తు చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేస్తావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపించి బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ల ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీ పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, నీ మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నదట. నాకు 3వ తరగతి చదివేటప్పుడు అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ల అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి సార్ మా పాప వస్తుంది సార్ అంటే, ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే, నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయింది సార్,
నేను ఇక పార్టీ పేరు ఎందుకని ఇది పొలిటికల్ స్టేజ్ కాదు. నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్. నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్. ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్. హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు. నేను ఎంపీటీసీని, మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి, ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్, నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడిగేసా సార్. కడిగేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న? లేదు నానా, నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోనని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను ఏదో రాజకీయంగా ఎంపీ గెలిచినా, ఎంపీ గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే, మాలాంటి పొలిటీషియన్స్ కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము, మీడియా కోసము, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం. కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించిన కాబట్టి, ఒక మంచి ఆలోచన గెలిపించింది కాబట్టి, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించిన భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి, తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చినంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను. తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులు ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా. సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం, వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ ఇంట్లో చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ ఇష్టమని చెప్పి రఫ్ గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు. అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని, జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి. రేపు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ సైకిల్ తోని మంచి పేరు వస్తే నెక్స్ట్ 9th స్టూడెంట్స్ కు మళ్ళీ 10th కోసం వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం. నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు కిట్స్ ఇస్తాం, మీకు సైకిల్స్ ఇస్తాం, పక్కా సైకిల్ ఇస్తాం. 9th 10th వస్తే వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం, 8th 10th వస్తే కూడా సైకిల్స్ ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న సూచన ఏంటంటే, ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 1 month తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక 15 days తర్వాత, ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పిన వాటి మీకు చెప్తున్నాను, ఒక 15 days 20 days తర్వాత మీ అమ్మా నాన్నకు చెప్పి ఈ సైకిల్ ను మరోసారి ఆ టైర్ ని స్క్రూస్ అని ఫిట్ చేయించే ప్రయత్నం చేయాలి. టైర్లు ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరో వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి, స్క్రూస్ లూజ్ అయినా ఇక్కడ అయిపోతుంది. దాన్ని 20 days తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటి మళ్ళీ ఒకసారి ఫిట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మరోసారి వెరలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదొకటి దయచేసి గమనించండి. మీరు వెళ్లేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనతో ముందుకు పోండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ చదువుకున్న చదువు సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఉన్నాయని చెప్పి
మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవరు లేవద్దు నాన్న, ఎవరు లేవద్దు. కొన్ని సూచనలు ఉన్నాయి. అసలు బండి సంజయ్ అన్న అంటేనే ఒక ధైర్యం, ఒక భద్రత. నిజంగా అన్న ఇంతమంది పిల్లలు, బండి సంజయ్ అన్న జన్మదినం ఎల్లుండి నాన్న 11 నాడు. నిజంగా ఇటువంటి మంచి మనుషులు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతోటి నిండుగా ఉండి ఆ అమ్మవారి కృపతోటి ఇంకా కూడా సామాజిక సేవలో ముందుకు వెళ్దామని చెప్పేసి అందరం ఒకసారి సంజయ్ అన్నకు బర్త్డే విషయం చెప్దామా? హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న, హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న, హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న. అన్న మా పిల్లల మంచి అంటే చిరు మనసుల ప్రేమతోటి మీకు అందించేటువంటి ఈ బర్త్డే విషెస్ నిజంగా మీకు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉంచుతుంది. అట్లాగే ఆ ముగ్గురు అమ్మలు కూడా మీ మీద అత్యంత ప్రేమను చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మన ప్రఫుల్ సార్ చెప్పారు, వర్షం బాగా వచ్చేటట్టున్నది, తొందర క్లోజ్ చేసేయండి. సంజయ్ అన్న మాట్లాడే లోపలనే అన్ని మేఘాలు పోయినాయి. అంటే అమ్మవారు మీ వెంటే ఉన్నారు. పిల్లలకి ఏది కావాలో మీకు తెలుసు, అమ్మవారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీకు అమ్మవారు వెంట ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్తూ సూచనలు ఏమిటి అంటే, పిల్లలు అర్బన్ స్కూల్ పిల్లలు, లోకల్ స్కూల్ పిల్లలు ఇద్దరిద్దరుగా జంటగా ఉండి మీ టీచర్ సాయంతో మీ ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేసినామో అక్కడికి వెళ్ళండి. సంజయ్ అన్న వస్తారు మీ దగ్గరికి, కలెక్టర్ గారు వస్తారు, గౌరవ అతిథులు అందరూ కూడా వస్తారు, జెండా ఊపుతారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి నాన్న, మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదాం. ఓకే, అందరు కూర్చోండి. చిన్న ఎవరు అక్కడికి వెళ్ళకండి, ఎవరు అక్కడికి వెళ్ళకండి. టీచర్స్ దయచేసి పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదామని చెప్పేసి ఇప్పుడే సూచనలు వచ్చాయి పెద్దల నుండి. కాబట్టి ఒక్కొక్క స్కూల్ను పంచుదాం. అందరూ ఒకే దగ్గరికి వద్దు, అందరు కూర్చోండి. ఒక్కొక్క స్కూల్ను పంపుదాం. మన గౌరవ మంత్రివర్యులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఇబ్బంది లేదు మీకు. ఒక్కొక్క స్కూల్ని అక్కడికి పంపుదాం. దయచేసి అందరూ ఒక్కసారి కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. టీచర్స్ సహకరించాల్సిందిగా కోరుతూ అట్లా చేద్దాం. ఓకే, చిన్న ఒక్కొక్క స్కూల్ అందరూ వెళ్ళొద్దు. అక్కడ వాలంటీర్స్ దయచేసి అనౌన్స్ చేసిన స్కూల్ వాళ్ళ పిల్లల్ని మాత్రమే అలో చేయండి. అందరు ఇక్కడే కూర్చుంటారు పిల్లలందరూ. స్కూల్ అనౌన్స్ చేస్తాం. మొట్టమొదటి లాస్ట్ స్కూల్ ఇక్కడ లేదు, మనకి